జనసేన తమ మిత్రపక్షమే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఏ పార్టీలో చేరితే తమకెందుకు అని తమ పార్టీ బలోపేతం కోసం తాము పనిచేస్తామని పురంధరేశ్వరి తెలిపారు. నాదెండ్లతో భేటీ మర్యాద పూర్వకమే. శివప్రకాష్ జీని కలవడానికే మనోహర్ వచ్చారు. షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు, మా పార్టీ బలోపేతం కోసమే మేము పనిచేస్తున్నామని తెలిపారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించాం. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తాం. పొత్తులపై అంతిమ నిర్ణయం మా అధిష్టానం చూసుకుంటుందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. జనసేన తమ మిత్రపక్షమే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఏ పార్టీలో చేరితే మాకెందుకు అని తమ పార్టీ బలోపేతం కోసం తాము పనిచేస్తామని పురంధరేశ్వరి తెలిపారు. నాదెండ్లతో భేటీ మర్యాద పూర్వకమే. శివప్రకాష్ జీని కలవడానికి మనోహర్ వచ్చారు. షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు, మా పార్టీ బలోపేతం కోసం మేము పనిచేస్తామన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించాం. పొత్తులపై మా అభిప్రాయాలు అధిష్టానానికి వివరిస్తాం. పొత్తులపై అంతిమ నిర్ణయం మా అధిష్టానం చూసుకుంటుంది అని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఇక పురంధరేశ్వరి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ బీజేపీ ఎన్నికల ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఎన్నికలకు ముందుకెళ్లాలి, ప్రధానంగా పొత్తులకు సంబంధించి అస్పష్టత బీజేపీలో కనబడుతుంది. ఇటు ఏపీలోని ఇది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన పొత్తులు అధికారికంగా ప్రకటించినా సరే జనసేన మాత్రం బీజేపీతో కలిసేందుకు వేచి చూసే ధోరణిలో ఉన్నట్ల పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా జనసేన మాతో పొత్తులో ఉన్నాయని చెప్పినా సరే ఎక్కడ అధికారికంగా రెండు పార్టీలు కలిసి పని చేయలేదు. మన పక్క తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనతో కలిసి ఉన్న నేపథ్యంలోని ఏపీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, నేతల అభిప్రాయాలు ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధిష్టానం సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించింది. మొత్తం 5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని పూర్తి స్థాయిలో అంటే భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించిన పొత్తులపై క్లారిటీకి వచ్చినా సరే ఇటు టీడీపీతో ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై కూడా అధిష్టానం నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ ఏపీ నేతలందరూ కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన కార్యక్రమం జరిగిన తర్వాత ఇటు జనసేనకు సంబంధించిన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ రావటం జరిగింది. ఏదైతే ఉన్నారో సంతోషి ఈ రోజు సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఆయనకి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాను, కొత్త సంవత్సరం సంబంధించినది కూడా మనోహర్ చెప్పినా సరే పొత్తులకు సంబంధించి ఒక చర్చ ఇటు జనసేన నుంచి ఒక అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి చేరవేసేందుకే నాదెండ్ల మనోహర్ వచ్చినట్లుగా ఒక చర్చ జరుగుతుంది. లోపల వెళ్లి కాసేపు భేటీ అయ్యి బయటకు వచ్చిన మనోహర్ మాత్రం ఇది ఖచ్చితంగా మర్యాదపూర్వకంగానే జరిగిన మర్యాదపూర్వకంగా కలవటానికే వచ్చాను తప్పితే ఇందులో ఎటువంటి రాజకీయ అంశం లేదు అని చెప్పినా సరే మరోపక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించి నిర్ణయానికి జనసేన ఎదురు చూస్తుంది. ఎందుకంటే టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా తమకు అనుకూలంగా ముందుకు వస్తుంది, కలిసి వెళ్లాలని కూడా కోరుకుంటున్నామని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కీలక సమావేశం జరుగుతున్న నేపథ్యంలో పొత్తులకు సంబంధించి ఒక అభిప్రాయాన్ని వ్యక్తించడంతో పాటు చర్చించడానికే మనోహర్ వచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 5 గంటల పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతల సమావేశం జరిగింది. మొత్తం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా హాజరయ్యారు. ఎవరికి మనం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరూ మూకమ్మడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనకు సంబంధించి పొత్తులకు ముందుకెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కేంద్ర అధిష్టానానికే వదిలేయడం జరిగింది. అయితే ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేనకు సంబంధించిన పొత్తులు ప్రకటించిన నేపథ్యంలో ఇటీవల యువగలం బహిరంగ సభలోనే నేరుగా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ కలిసి రావాలని కోరుకుంటున్నాము, కలుస్తామనేది కూడా చెప్పిన నేపథ్యంలోని ఇదే అభిప్రాయాన్ని అదే యువగలంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు వ్యక్తం చేయలేదు అనేది మాత్రం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సత్యకుమార్ ప్రశ్నించడం జరిగింది. ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు తమ కేంద్ర పెద్దలతో మాట్లాడుకోవాలి, కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపాలి, ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే పొత్తులు ఏ విధంగా
వెళ్తాము, జనసేన కోరుకున్నా సరే తెలుగుదేశం పార్టీ ఎందుకు నోరు మెదపట్లేదు అనేది కూడా కొన్ని ప్రశ్నలు వేసిన నేపథ్యంలోని ఓవరాల్ గా 5 గంటల పాటు జరిగిన సమావేశంలోని పార్టీ బలోపేతం, దాంతో పాటు పొత్తులకు సంబంధించి ఖచ్చితంగా ఒక సంక్రాంతి కల్లా కీలక నిర్ణయం తీసుకునే దిశ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేతలు కేంద్ర పెద్దలకు చెప్పిన నేపథ్యంలోని త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం భారతీయ జనతా పార్టీ ఏపీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే పొత్తులకు సంబంధించి క్లారిటీ కోసమే ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన నేతలకు సంబంధించిన అభిప్రాయాలను అధిష్టానం తీసుకుంది. తుది నిర్ణయం కేంద్ర బీజేపీ నేతలు త్వరలోనే తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.